IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటివి. కైకలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా వెలిసినటువంటి పోస్టర్లు కలకలమైతే రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజామునే కైకలూరు పట్టణంలో అనేక చోట్ల కైకలూరు నగరంలో అనేక చోట్ల డిఎన్ఆర్కు వ్యతిరేకంగా పోస్టర్లు అయితే వెలిసినాయి. ఈ యొక్క పోస్టర్లను జనసేన పార్టీ చెందినటువంటి నాయకుడైన కొల్లి వరప్రసాద్ డిఎన్ఆర్ బాధితుల సంఘం పేరుతో ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ బ్యానర్లో 27 అంశాలు ప్రస్తావిస్తూ కూడా దూలం నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయం 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గంలో అనేకమైనటువంటి అక్రమాలు అరాచకాలు చేశారంటూ కూడా 27 అంశాలతో దూలం నాగేశ్వరరావుకి కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఈ పోస్టర్లు ప్రస్తుతం కైకలూరు నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో కైకలూరు పట్టణంలో మెయిన్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పోస్టర్ల గురించే అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. జనసేన పార్టీ చెందినటువంటి కొల్లి వరప్రసాద్ యొక్క బ్యానర్లు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ బ్యానర్లో మొత్తం 27 అంశాలతో డిఎన్ఆర్ను ప్రశ్నిస్తున్నామంటూ కూడా కొన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఒకసారి చూద్దాం. ముందుగా కనుక చూసుకుంటే కైకలూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా డిఎన్ఆర్ కుటుంబ పరిపాలన చేశారంటూ కూడా చేసింది నువ్వా కాదా డిఎన్ఆర్ అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కైకలూరు పంచాయతీ నగర పంచాయతీ కాకుండా అడ్డుకున్నది నువ్వా కాదా దూలం అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. తర్వాత జగనన్న కాలనీ చుట్టూ నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుమారు 40 ఎకరాల భూమిని బెదిరించి తక్కువ రేటుకి నీ బినామీల పేరు మీద కొన్నది నువ్వా కాదని అడుగుతూ ఉన్నారు. తర్వాత కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కాపు సోదరులు ప్రతి సంవత్సరం పెట్టుకుని వనభోజనాలను వైఎస్ఆర్ వనభోజనాలుగా మార్చింది నువ్వు కాదా దూలం అంటూ కూడా మరొక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కైకలూరు ఫైర్ స్టేషన్ వద్ద తన కారుకు అడ్డం వచ్చారు అని, తర్వాత ఎస్టీ సోదరుల ఇళ్ళు సుమారు 10 ఇళ్లను అధికారం అడ్డం పెట్టుకుని ఖాళీ చేయించింది నువ్వా కాదా అంటూ కూడా పలు రకాలైనటువంటి మొత్తంగా 27 ప్రశ్నలు సంధిస్తూ కూడా జనసేన పార్టీ చెందినటువంటి నాయకుడు కొల్లి వరప్రసాద్ ప్రశ్నిస్తూ కూడా పోస్టర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టర్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇన్ని అరాచకాలు చేసిన నువ్వు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు నీతి కబుర్లు చెబుతున్నావా దూలం? ఇవి కేవలం నువ్వు చేసిన అవినీతి అక్రమాలలో శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అవి త్వరలోనే కైకలూరు నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకొస్తామంటూ కూడా బ్యానర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. డిఎన్ఆర్ బాధితుల సంఘం పేరుతో జనసేన పార్టీ చెందినటువంటి నాయకుడు కొల్లి వరప్రసాద్ ఈ యొక్క బ్యానర్లు ఏర్పాటు చేయడం కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు పట్టణంలో అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దూలం నాగేశ్వరరావు అనేకమైనటువంటి అక్రమాలు అరాచకాలు చేశారంటూ కూడా ప్రశ్నిస్తూ 27 అంశాలతో పోస్టర్లు తయారు చేసి కైకలూరు పట్టణంలో పలు చోట్ల అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా జనసేన పార్టీ నాయకుడు కొల్లు వరప్రసాద్ చేసినటువంటి ఈ యొక్క పని గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే కూటమికి చెందినటువంటి జనసేన పార్టీ నాయకుడు అయితే గత 5 సంవత్సరాలు అధికారం అడ్డం పెట్టుకుని డిఎన్ఆర్ అనేకమైనటువంటి అక్రమాలు చేశారంటూ కూడా 27 ప్రశ్నలతో ప్రశ్నిస్తూ ఉన్నారు. 27 ప్రశ్నలతో కొన్ని ఇంకో కూడా వెలుగులోకి తీసుకొస్తాం, ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏమేమి పనులు చేశారో అన్నీ కూడా మేము త్వరలోనే నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకొస్తామంటూ కూడా ఈ బ్యానర్లో స్పష్టం చేస్తూ ఉన్నారు.